రైట్. దార్లపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువకి సంబంధించిన చిత్రాలను పరిశీలిస్తూ అక్కడ వివరాలని అడిగి తెలుసుకుంటున్న దృశ్యాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక తర్వాత ఉండబోతోంది, తర్వాత ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమాల్లో తర్వాత ఏ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అనే దానికి సంబంధించి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు డీటెయిల్స్ని. నాయుడు. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నేపథ్యంలో చంద్రబాబు మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాకి అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ముందుగా గన్నవరం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పాయికరాబాద్ నియోజకవర్గంలోని ఎస్రాయవరం మండలంలోని దార్ల గ్రామానికి అయితే చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే పోలవరం ఎడమ కాలువకు సంబంధించినటువంటి అక్విడెక్ట్ ఏదైతే ఉందో అక్విడెక్ట్ పరిశీలించే నిమిత్తం అయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే పోలవరం నిర్మాణం వేగవంతం అవుతున్న ఈ తరుణంలో పోలవరం సంబంధించి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల వరకు అయితే మాత్రం నీటిని సరఫరా చేసే నిమిత్తం అయితే మాత్రం ఏర్పడిన ఎడమ కాలువ పనులు ఎంత మేర పూర్తయ్యాయి, ఎంతవరకు ఉన్నాయి అన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం నివేదికను తెప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నట్టయితే కనుక ఏదైతే ఈ కాలువ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం దీనిపై ఏ విధంగా వేగవంతం అంటే ఈ ఎడమ కాలువ పనులను ఎంతో వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఇదైతే మాత్రం పరిశీలిస్తున్నట్టుగా మనం చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ నిమ్మల రామానాయుడు సైతం పూర్తి స్థాయిలో దీనిపై అయితే మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొత్తం సీరియల్స్ అన్నింటినీ కూడా ఆయన విశదీకరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తున్నట్టయితే అధికారులందరూ కూడా అయితే మొత్తం చంద్రబాబు ఏదైతే ఉన్నారో చంద్రబాబుకి పూర్తి స్థాయిలో ఈ కాలువ తాలూకా పనులను ఎంతవరకు అయ్యాయని అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీలో అయితే మొత్తం అన్ని కూడా వివరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూస్తున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా చంద్రబాబు అయితే మాత్రం ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుంటున్న విషయం కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా హడలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఇప్పటికీ ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో దీనిపై అయితే మాత్రం ఒక విజన్ తో ఉన్న నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన కూలంకషంగా తెలుసుకుంటారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే కనుక అధికారులకు అయితే మాత్రం తలంటేస్తారన్న ఒక భయం అయితే ఉన్న నేపథ్యంలో అయితే మొత్తం ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా వివరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు పరిస్థితి చేతబట్టి అయితే మాత్రం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆయనకి క్లియర్ గా అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ స్థానిక మంత్రి హోంమంత్రి ఏంటంటే వంగలపూడి అనిత కూడా చంద్రబాబుతో పాటు ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన పూర్తి అయిన తర్వాత ఈ కాలువ పనులు ఈ పోలవరం ఎడమ కాలువ పనులు మొత్తం విశదీకరించిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే విజయనగరం జిల్లాలో నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ లో అయితే మాత్రం పరిశీలించడానికి వెళ్ళనున్నారు. ఇక్కడ నుంచి పూర్తి హెలికాప్టర్ ద్వారా భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర పనులు ఎంత మేర జరిగాయి, ఎంతవరకు అవుతున్నాయి అన్న దానిపై పూర్తి స్థాయి అయితే మాత్రం అక్కడ కూడా వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం గత 2-3 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే వస్తున్నారో ఈ చంద్రబాబు నాయుడు సంబంధించి ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క విషయాన్ని కూడా విశదీకరించేందుకైతే సిద్ధంగా తయారు చేస్తారు. అక్కడ కూడా ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్న తీరును కూడా పరిశీలించేందుకు అయితే మాత్రం చంద్రబాబు వస్తున్న నేపథ్యం అయితే మాత్రం అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో సమావేశమై ఉన్నారు. అక్కడ మొత్తం ఓవరాల్ గా ఈయన పరిశీలన కోసం అయితే మాత్రం ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్ తాలూకా పనులను ఎంత మేర అయ్యాయన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయి నివేదికను అయితే మాత్రం ఇప్పటికే సిద్ధం చేశారు. దాన్ని అయితే కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబుకి అయితే మాత్రం వివరించేందుకైతే రైట్ నాయుడు.